మనం ప్రతిరోజు వాడే పెన్ యొక్క ఇన్వెన్షన్ గురించి మాట్లాడుకుందాం. పురాతన కాలంలో మనుషులు రాయడానికి పరికరాలు లేవు. రాళ్ళు, చెక్క ముక్కలు, జంతువుల యొక్క ఎముకలు, ఈ పక్షుల యొక్క ఈకలు, రంగు పానీయాలు ఎక్కువగా వాడేవాళ్ళు. అప్పట్లో రాయడం అంటే గోడల మీద, రాళ్ల మీద రాయడం. ఈ పక్షుల యొక్క పెద్ద ఈకను కోసి దానికి ఇంక్ పీల్చుకునేలా చేసి రాయడం స్టార్ట్ చేశారు. దీన్నే క్విల్ పెన్ అంటారు. ఈ పెన్ తో యూరోప్ లో కొన్ని వందల సంవత్సరాలు రాశారు. కానీ ఇందులో లోపాలు ఏంటంటే త్వరగా మురికవడం, తరచుగా ఇంక్ లో ముంచాల్సి రావడం, తెగిపోవడం లాంటివి జరిగేవి. కాబట్టి ప్రజలు మంచి పరికరం గురించి ఎదురు చూశారు. తర్వాత రీడ్ పెన్ వచ్చింది. ఇది చెక్కతో తయారయ్యేది. ఇంక్ లో ముంచి రాసేవాళ్ళు. దీన్ని కొంతకాలం తర్వాత మెటల్ తో తయారు చేశారు. తర్వాత ఇది డిప్ పెన్ గా మారింది. ఇది స్ట్రాంగ్ గా ఉండేది, అలాగే ఫాస్ట్ గా రాసేది, ఇంక్ కొంచెం ఎక్కువసేపు నిల్వ ఉండేది. కానీ ఇంక్ బాటిల్ అనేది తీసుకెళ్లాల్సి వచ్చేది. తర్వాత 1827 లో ఈ రొమానియా ఇన్వెంటర్ ఇంక్ బాటిల్ తీసుకెళ్లకుండా పెన్ లోనే ఇంక్ నిల్వ చేస్తే ఎలా ఉంటుంది అని ఆలోచించాడు. అలా 1827 లో ప్రపంచంలో మొట్టమొదటి ఈ ఫౌంటైన్ పెన్ పుట్టింది. ఇది లోపల ఇంక్ ట్యాంక్ ఉండి ఈ చిగురు ద్వారా ఇంక్ ఫ్లో అయ్యి ఎక్కువసేపు రాయగలిగేలా ఉండేది. కానీ ఫౌంటైన్ పెన్ కు కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి. ఇంక్ అనేది లీక్ అవ్వడం, జేబులో పెట్టడం అనేది కష్టమయ్యేది. కాబట్టి ఇంకా డెవలప్మెంట్ అవసరం. తర్వాత హంగేరీకి చెందిన లాజ్లో బీరో అనే అతను వార్తా పత్రికలో పనిచేసేవాడు. అతని తలలో ఒక ఐడియా వచ్చింది. పెన్ చివర ఒక బంతిని పెట్టి రోల్ అవుతూ ఎందుకు రాయకూడదు అని ఆలోచించాడు. ఇలా బంతి తిరుగుతూ ఇంక్ ను కాగితం మీద పడేస్తుంది. ఇదే బాల్ పాయింట్ పెన్. ఇది వెంటనే ప్రపంచం మొత్తం ప్రాచుర్యం పొందింది. ఎందుకంటే ఇంక్ అనేది లీక్ అవ్వదు, త్వరగా ఎండిపోతుంది, అలాగే చీప్ ప్రైస్, ఎక్కువ పేజీలు రాస్తుంది, జేబులో కూడా పెట్టుకోవడానికి అనుకూలంగా ఉండేది. ఈ పెన్ ను ప్రపంచానికి అందించింది BIC కంపెనీ.